ఒక గ్రామంలో రాజయ్య అనే బీద రైతు నివసించేవాడు. అతను చాలా నిజాయితీగా ఉండేవాడు. రోజువారీ కూలితో వ్యవసాయం చేసుకునే రాజయ్యకు ఒక చిన్న మట్టి ఇల్లు, కొన్ని పాత పరికరాలు మాత్రమే ఉండేవి. కానీ అతని మనసు మాత్రం ఎంతో గొప్పది. ఎవరైనా కష్టంలో ఉన్నా ముందుగా సహాయం చేసేవాడు. ఒక సంవత్సరం ఆ గ్రామంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడసాగాయి. కొంతకాలానికి తుమ్మెదవాగులు పొంగిపొర్లి గ్రామం మొత్తం నీటిమయం అయిపోయింది. రాజయ్య ఇంటికి కూడా నీరు వచ్చి చేరింది. అతనికి బయటికి వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఇంట్లో ఆహారం తక్కువగా ఉంది. కుటుంబం గడిచేలా చూసుకోవడం అతనికి చాలా కష్టంగా మారింది. పక్క గ్రామాల్లో సహాయ బృందాలు రావడం మొదలయ్యాయి. కానీ రాజయ్య ఇంటి దగ్గరకు ఎవరూ రాలేదు. సాయంత్రం అయ్యాక వర్షం ఇంకా పెరిగింది. రాజయ్య గోడల మీద ఎక్కి దేవుడిని ప్రార్థించాడు. దేవుడా, నా కుటుంబాన్ని రక్షించు, నీ మీద నాకు నమ్మకం ఉంది. కొంతసేపటికే ఒక చిన్న పడవ వచ్చినట్టు రాజయ్య చూశాడు. అందులో ఓ వృద్ధుడు నడిపిస్తూ, రా అన్నా, నీ ఇంటి మీద నీళ్లు పోతున్నాయి, పదా నిన్ను తీసుకెళ్తా. అయితే రాజయ్య నవ్వుతూ అన్నాడు, నాకు దేవుడు సహాయం చేస్తాడు, మీరు ముందు వెళ్ళండి. మరోసారి ఒక పెద్ద పడవతో సహాయ బృందం వచ్చింది. వారు గట్టిగా అరిచారు, అయ్యా, త్వరగా ఎక్కండి, మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కాని రాజయ్య తిరిగి అదే చెప్పాడు, నాకు నమ్మకం ఉంది, దేవుడు నన్ను రక్షిస్తాడు. చివరికి నీరు ఇంకాస్త పెరిగి అతను గల్లంతయ్యాడు. అతని ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడిని చూసి అడిగాడు, ప్రభూ, నేను నిన్ను నమ్మాను, అయినా నన్ను ఎందుకు రక్షించలేదు? దేవుడు నవ్వుతూ అన్నాడు, ఓ మూర్ఖుడా, నేను నీకు 2 పడవలు పంపించాను, కాని నీవే ఎక్కలేదు. నీతి మోరాల్ దేవుని నమ్మడం మంచిదే, కాని ఆయన మనకు ఇచ్చే అవకాశాలను గుర్తించలేకపోతే ఆ నమ్మకం ప్రయోజనం లేకుండా పోతుంది.